హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ విజయ. రీసెంట్గా మా పిల్లల కోసం అనేసి నేనే డిజైన్ చేసి స్టిచ్ చేసిన కొన్ని ఫ్రాక్స్ అయితే ఈ వీడియోలో చూపిస్తున్నాను. దీనితో పాటు కొన్ని టిప్స్ కూడా షేర్ చేస్తున్నాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఈ ఫ్రాక్ మా చిన్న పాప కోసం స్టిచ్ చేశాను. క్లాత్ వచ్చేసి 2 మీటర్స్ 100 రూపీస్కి వచ్చిందనమాట. బండ్ల మీద అమ్ముతారు కదా, కట్ పీస్ క్లాత్ అనేది యూస్ చేశాను. దీనికి ఇలాగ 2 లేయర్స్ లాగా పెట్టేసి ఇలా స్టిచ్ చేశాను అనమాట. దీనికి మెయిన్ వచ్చేసి అట్రాక్షన్ వచ్చేసి ఈ లేస్ ఉంది కదా, ఈ లేస్ ఇవ్వడం వల్ల డ్రెస్కి చాలా లుక్ వచ్చింది. హ్యాండ్స్ కూడా చిన్న పఫ్ హ్యాండ్స్ పెట్టాను అనమాట. ఈ ప్లెయిన్ క్లాత్ ఉన్నప్పటికీ ఈ చిన్న లేస్ వల్ల చాలా లుక్ వచ్చింది. డ్రెస్ కూడా చాలా బాగుంది. చాలా మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయన్నమాట. చూసారా, ఇలా 2 లేయర్స్గా చిన్న చిన్న ఫ్రిల్స్ పెడితే పిల్లలకి చాలా లుక్ వస్తుంది. ఇంకా వెనక వచ్చేసి జిప్ పెట్టాను అనమాట. చూడడానికి ఫ్రాక్ సింపుల్గానే చాలా లుక్ ఉంది. ఇంకా లోపల వచ్చేసి ఫినిషింగ్ నీట్గా ఉండాలనేసి ఆ స్టిచ్చెస్ కనిపించకుండా ఇలా లైనింగ్ని అయితే ఇలాగా స్టిచ్ చేశాను. అలాగే పిల్లలకి ఇలా స్టిచ్ చేయడం వల్ల లోపల గుచ్చుకోకుండా ఉంటుంది. ఎలాంటి క్లాత్ అయినా బాగుంటుంది. నెక్స్ట్ ఈ ఫ్రాక్ వచ్చేసి మా పెద్ద పాప కోసం స్టిచ్ చేశాను. మంచి పర్పుల్ కలర్ అనమాట. ఈ క్లాత్ కూడా 2 మీటర్స్ 100 రూపీస్కే వచ్చింది. మంచి షైనింగ్ కూడా ఉంది. లోపల సాటిన్ క్లాత్ వేసాను అనమాట. హ్యాండ్స్ చూసారా, పఫ్ హ్యాండ్స్ ఇచ్చి మంచి ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది కదా. హ్యాండ్స్కి ఎలాస్టిక్ పెట్టాను. చాలా మంచి లుక్ వచ్చింది. చిన్న లేస్ కూడా యూస్ చేశాను. చాలా బాగా అనిపించింది. చూసారా, ఈ లేయర్ని ఇలా స్టిచ్ చేశాను అనమాట, 2 లేయర్స్గా ఫ్రాక్ని. ఇంకా డ్రెస్కి నాడాలు పెట్టాను. డ్రెస్ అయితే ఫినిషింగ్ చాలా బాగా వచ్చింది. కలర్ అంతా చాలా పర్ఫెక్ట్గా కుదిరింది ఈ డ్రెస్ కూడా. ఇంకా నెక్స్ట్ ఈ డ్రెస్ వచ్చేసి శారీతో చేశాను అనమాట. నా ప్రీవియస్ వీడియోస్ చూసింటే మీకు గుర్తొస్తుంది. ఇది మా అత్తయ్య శారీ అనమాట. ఓల్డ్ శారీతో ఇలా లాంగ్ ఫ్రాక్ని అయితే డిజైన్ చేశాను. ఇంకా ఈ డ్రెస్ విషయానికి వస్తే ఈ బార్డర్ని ఇలాగ నేనైతే కట్ చేసి ఇలా డిజైన్ చేశాను అనమాట. హ్యాండ్స్ 3/4 హ్యాండ్స్ ఇచ్చాను. హ్యాండ్స్ కింద కూడా బార్డర్ ఇలా పెట్టాను. చిన్న పఫ్ హ్యాండ్స్ ఇచ్చాను అనమాట. చాలా బాగుంది అసలు. ఇంకా ఫినిషింగ్ బాగుండడం కోసం ఈ లేస్ అనేది ఇలా ఇచ్చాను అనమాట. ఇంకా ఈ ఫ్రాక్ స్పెషల్ ఏంటంటే అంబ్రెల్లా కట్ కాదు, ఫ్రిల్స్ కాదనమాట. 8 పీసెస్తో ఇలాగ స్టిచ్ చేస్తారు కదా, ఆ మోడల్లో స్టిచ్ చేశాను. చాలా తక్కువ క్లాత్ అయినా బాగా వస్తుంది. ఇంకా బార్డర్ వచ్చేసి 2 బార్డర్స్ని జాయిన్ చేసి పెద్దగా ఇలా పెట్టాను అనమాట. డ్రెస్ మాత్రం పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చింది. చాలా బాగుంది ఈ డ్రెస్ కూడా. ఇంకా నెక్స్ట్ ఈ డ్రెస్ వచ్చేసి మంచి పింక్ కలర్ అనమాట. ఇది కూడా 2 మీటర్స్ 100 రూపీసే క్లాత్ వచ్చేసి. ఇంకా దీన్ని కూడా నేను 2 లేయర్స్ లాగా ఇలాగ కింద చిన్న ఫ్రిల్స్ ఇచ్చేసి ఇలా పెట్టాను అనమాట. మంచి మ్యాక్సీ డ్రెస్ లాగా ఇది డిజైన్ చేశాను. నెక్ వీ షేప్ ఇచ్చాను. మంచి పఫ్ హ్యాండ్స్ ఇచ్చాను. ఈ డ్రెస్కి ఇదే హైలైట్. చాలా బాగున్నాయి పఫ్ హ్యాండ్స్ వచ్చేసి. ఇంకా బాడీ పార్ట్కి వచ్చేసి బ్లౌజ్ పీస్ ఉంటాయి కదా, ఇలా మ్యాచింగ్ అయిందనేసి ఈ బాడీ పార్ట్కి వచ్చేసి ఆ బ్లౌజ్ పీస్ అనేది నేను వేసాను అనమాట. చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టి ఇలాగ స్టిచ్ చేశాను. చాలా సాఫ్ట్గా ఉంది క్లాత్. కంఫర్ట్గా పిల్లలకి సమ్మర్లో వేసుకోవడానికి మంచి మ్యాక్సీ డ్రెస్ అనేది రెడీ అయిపోయిందనమాట. ఇవన్నీ నేను స్టిచ్చింగ్ నేర్చుకొని కాదు, ఏదో యూట్యూబ్లో చూస్తూ అలా ట్రై చేశాను. చాలా బాగుంది. నెక్స్ట్ ఈ డ్రెస్కి ఒక పెద్ద స్టోరీనే ఉందండి. మా చిన్నమ్మాయికి స్కూల్లో ఏదో ప్రోగ్రామ్ ఉంటే ఏదో డ్రెస్ కావాలన్నారు. వెతికి పెట్టాను, ఎక్కడా దొరకలేదు. ఇంట్లో ఒక బ్లౌజ్ పీస్ ఉంటే ఆ బ్లౌజ్ పీస్తో నేను ఇలాగ పైన టాప్ని అయితే ఇలా స్టిచ్ చేశాను. ఇంకా పట్యాల ప్యాంట్ అనేది పిల్లలకి దొరకలేదన్నమాట. ఇంకా పట్యాల ప్యాంట్ కోసం ఇలాగ ఒక క్లాత్ తీసుకొని నేనే స్టిచ్ చేశాను. ఫస్ట్ టైం ట్రై చేశాను. చాలా బాగా వచ్చింది. ఇది క్రేప్ క్లాత్ అనమాట. ఇలాగ ఫ్రిల్స్ పెట్టాను అనమాట. చాలా బాగా వచ్చింది. కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. బ్లౌజ్ పీస్తో టాప్ కుట్టాను. ఒక 2 మీటర్స్ క్రేప్ క్లాత్తో వచ్చేసి పట్యాల ప్యాంట్ అయితే రెడీ అయిపోయింది. ఆ రోజు స్కూల్ ప్రోగ్రామ్కి అయితే సెట్ అయిపోయింది. చాలా బాగుంది వేస్తే కూడా. ఇంకా నెక్స్ట్ నా డ్రెస్ విషయానికి వస్తే ఇది కలంకారీ, కాటన్ కలంకారీ అనమాట. చాలా బాగుంటుంది కదా సమ్మర్కి. ఒక 1.5 మీటర్ క్లాత్ తీసుకొని ఈ డ్రెస్ని అయితే స్టిచ్ చేయించాను. నేను కాదు, పక్కన వాళ్ళు స్టిచ్ చేశారు. చాలా బాగా వచ్చింది. వీడియో ఎలా ఉంది? వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇంకో మంచి వీడియోతో కలుద్దాం. అంతవరకు బాయ్. థ్యాంక్